హాయ్ హలో అండి. మనమైతే ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాము. గోంగూర పచ్చడి అంతా అయిపోయిన తర్వాత బాండీలో కానీ రోట్లో కానీ ఇట్లా కొంచెం వేడివేడి అన్నం వేసుకొని గోంగూర పచ్చడిలో ఇట్లా రోలు కానీ బాండీ కానీ తుడుచుకొని తింటే చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకొని దీంట్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ వచ్చి మినపప్పు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఎండుమిరపకాయలు అయితే తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. తర్వాత పప్పులు అనేవి కూడా మంచి కలర్ అయితే రావాలి. కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకొని ఒక కట్ట అయితే తీసుకున్నాను నేను గోంగూర. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఆయిల్లోనే మంచిగా మగ్గాలి మనకి గోంగూర అనేది. ఇట్లా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము, లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒక స్పూన్ నిండా సాల్ట్, ఒక వెల్లుల్లి అయితే దంచి అయితే వేసుకుంటున్నానట. కొంచెం ఇట్లా మిక్సీ పెట్టేసుకోండి. మిక్సీ పెట్టేసిన తర్వాత గోంగూర కూడా వేసుకుందామండి. గోంగూర కూడా జస్ట్ మనం వేసినట్టుగా అయితే వేయండి. కొంచెం అట్లా పలిపించి వదిలేస్తే సరిపోయిద్ది. అంతేగాని మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే వేయవాకండి. ఈ గోంగూర అయితే పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది. ఒక 100 గ్రాముల ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోండి. వేసిన తర్వాత వెల్లుల్లి కూడా ఒక వెల్లుల్లి అయితే వేసాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు, ఇంగువ కూడా ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని మంచి కలర్ అయితే రావాలి. కొంచెం పసుపు పొడి వేసుకుందామండి. పసుపు పొడి వేసేసుకొని మొత్తం కలిపేద్దాం. అట్లా కలిపేసేసి మనం ఇందాక గోంగూర మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గోంగూర అయితే వేసేసుకొని మొత్తం ఒక 7-8 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి గోంగూర అనేది. ఈ గోంగూరలో ఎక్కడన్నా పచ్చి వాసన కానీ అట్లా ఉంటే పచ్చి వాసన అనేది రాకుండా అయితే ఉండేది. గోంగూర ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకొని సాల్ట్ అయితే సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసేసి ఒక 7-8 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం అంటే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మంచిగా చూసారు కదా ఆయిల్ ఎట్లా వదులుతుందో, మనకి ఇట్లా వదిలేటప్పుడు మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయినట్టు. చక్కగా ఇట్లాగా రెడీ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని బయట పెట్టినా కానీ ఒక 1 మంత్ అయితే ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుండేది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.